You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇందాక చూసినట్టు వాట్సాప్ స్టేటస్ని ఎలా కైన్ మాస్టర్లో చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గో. మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. సో మీరు ఏ సాంగ్ అయితే వాట్సాప్ స్టేటస్ ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఆ సాంగ్ని తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సాంగ్ని మొత్తం విని సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. మిగతా ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తం ట్రిమ్ చేసుకోండి. నేను చేస్తున్నా చూడండి, సేమ్ అలా చేయండి. సో లిరిక్స్ని కరెక్ట్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్లో వెళ్ళి సో మీరు కరెక్ట్గా సాంగ్ని చూసుకోండి. సో ఎంత కావాలో అంత. నాకు ఫస్ట్ లైన్ కావాలి, సో దాన్ని కాపీ చేసుకున్నాను. సో ఈ లైన్ పైన పెట్టాలి. సో ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఈ లైన్ పైన పెట్టుకొని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి సెంటర్లో ఇలా. సో అలా సెట్ చేసుకున్న తర్వాత ఫాంట్స్లో వెళ్ళి సో మీకు కావాల్సిన ఫాంట్ ఇక్కడ తీసుకోవచ్చు. పైన కావాలంటే లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్స్లో కూడా ఉంటాయి, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకైతే అక్కడ ఉంది కాబట్టి అది తీసుకున్నాను. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత దాని కింద నెక్స్ట్ ఏ లిరిక్స్ వస్తుందో చూడాలి. సో ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు ఉంచి తర్వాత దాన్ని ట్రిమ్ చేసేది. మీకు లెఫ్ట్ సైడ్లో ఒక 3 డాట్స్ కనిపిస్తాయి. సో అక్కడ క్లిక్ చేస్తే డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్నే మళ్ళీ డూప్లికేట్ ఇంకో చేసుకొని సో దాన్ని టెక్స్ట్లో వెళ్ళి టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఇలా టెక్స్ట్ తీసుకొని సో ఇందాక చేసిన దాని కింద సేమ్ కరెక్ట్గా కింద పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి నీట్గా. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత వీడియోని ప్లే చేసి చూడండి కరెక్ట్గా లిరిక్స్ సెట్ అవుతున్నాయా లేదా అని. సెట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ ఇవ్వండి టెక్స్ట్కి. సో దాంట్లో వెళ్ళి వైప్ రైట్ ఇవ్వండి, ప్లే అయ్యేటప్పుడు బాగుంటుంది చూసేటప్పుడు. సో ఇలా కూడా సేమ్ అలానే ఇవ్వండి. ఇన్ యానిమేషన్ వెళ్ళి వైప్ రైట్ క్లిక్ చేయండి. సో అలా సేమ్ ప్లే అవుద్ది రెండు కూడా. ఒకసారి ప్లే చేసి చూసుకోండి, ప్రతిసారి ప్లే చేసి చూసుకోండి ఇలా కరెక్ట్ వస్తుందా లేదా అని. ఇప్పుడు ఈక్వల్గా ఉండేటట్టు కరెక్ట్గా సెట్ చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ట్రిమ్ చేసేయండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి చూసి. ఫస్ట్ లైన్ అలా సెట్ చేసుకున్న తర్వాత నా సెకండ్ లైన్. సో ఫస్ట్ లైన్లో ఉన్న లేయర్ని డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకుని ఇలా దాన్ని టెక్స్ట్ చేంజ్ చేయాలి సేమ్ ఇందాక చేసినట్టు. ఇందాక చేసినట్టు ఫస్ట్ లైన్కి చేసాం కదా, సో దీనికి కూడా సేమ్ అలానే చేయాలి. ఫస్ట్ లైన్ లిరిక్స్ని అలా తీసుకొని సేమ్ ఇందాక చేసినట్టే కరెక్ట్గా దాన్ని పైన సెట్ చేసుకోవాలి. సో అలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో అలా ప్లే చేసి చూడండి, ప్లే చేసి చూసి కరెక్ట్గా. సో నా దాని కింద ఇంకొకటి డూప్లికేట్ తీసుకొని దాన్ని కూడా సేమ్ టెక్స్ట్ చేంజ్ చేయాలి.
సేమ్ ఇందాక మనం చేసాముగా ఫస్ట్ లైన్. సో దానికి కరెక్ట్గా ఎంత కావాలో అంత ట్రిమ్ చేసుకోండి, కరెక్ట్గా టెక్స్ట్ చేంజ్ చేసుకొని యానిమేషన్ ఇవ్వండి. దీనికి కూడా వైప్ రైట్. సో అలా నేను చేస్తున్నా చూడండి, సేమ్ అలానే చేయండి. అలా రెండింటిని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలి. సో దీనికి ఏ కలర్ పెట్టకూడదు, ఓన్లీ గ్రీన్ కలరే పెట్టాలి. రెండింటికి కూడా గ్రీన్ తీసుకొని సో ఇలా గ్రీన్, అన్నిటికీ గ్రీనే పెట్టండి. సో ఎందుకు పెట్టాలో నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అన్ని టెక్స్ట్కి గ్రీన్ కలర్ పెట్టాలి. ఇలా గ్రీన్ కలర్ పెట్టేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోండి. సో ఇలా సేవ్ చేసేసి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. సో తీసుకొని అది ఎంత ఉందో అంత ఎక్స్టెండ్ చేయండి. 30 సెకండ్స్ వరకు ఉందో అంత ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఒక కలర్ పిక్ని యాడ్ చేయాలి. సో ఆ పిక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఎంతవరకు ఉందో అంత. దాన్ని ఫుల్ స్క్రీన్ చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసి మనం ఇందాక సేవ్ చేసాంగా ఆ వీడియోని తీసుకోండి. ఇప్పుడు ఇలా ఆ వీడియోని తీసుకొని దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేయండి. చేసుకున్న దాన్ని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఇలా ప్లే చేస్తే మనకు మళ్ళీ గ్రీన్ కలర్లోనే వస్తుంది. దీన్ని కలర్లో చేయాలంటే క్రోమో కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుని ప్లే చేసి చూడండి కలర్లో వస్తుంది. సో ఇలా ఇది జస్ట్ కలర్లోనే వస్తుంది. సో దీంట్లో లైటింగ్ లేదు. లైటింగ్ యాడ్ చేయాలి. ఓవరాల్ యానిమేషన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో జిట్లర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి సో ఎలా లైటింగ్ వచ్చిందో లిరిక్స్కి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.